హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనము ఒక కొత్త మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. సో ఇవాళనే రిలీజ్ అయింది. సినిమా పేరు వచ్చేసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. సో మూవీ గురించి మాట్లాడుకోవాలంటే మెయిన్గా కామెడీ గైస్. అంటే సినిమా మొత్తం ఒక మంచి ఫ్లో, ఒక కామెడీగా ఏమంటాం, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వెళ్ళిపోతుంది అనమాట. సో మెయిన్గా యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే ప్రదీప్ హీస్ గివెన్ ఈస్ 100% అనాలి. అండ్ కాస్ట్ వచ్చేసి దీపికా పిల్లి, సో మా హీరోయిన్ అనమాట. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. అంటే లైక్ ఆ క్యారెక్టర్కి సరిపోయింది. అంటే లైక్ ఆ రాజా అనే క్యారెక్టర్కి మంచిగా సెట్ అయినట్టు అనిపించింది. వేరే వాళ్ళని చూడలేనేమో అన్నట్టు అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెన్నెల కిషోర్ ఉన్నాడు. ఒక 10 minutes మ్యాక్సిమం ఉంటాడు అనమాట. సో ఆ 10 minutes కూడా ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. కొంచెం కామెడీ అండ్ గెటప్ సీన్ అయితే మొత్తం లైక్ ఏమంటాము, ఆ క్యారెక్టర్ మంచిగా ఉపయోగించుకున్నారు. అంటే లైక్ ఆ గెటప్స్ కానివ్వండి, అతను ఏదైతే చేయగలుగుతాడో దానికి 100% వాడుకున్నాడు అనాలా. అండ్ సత్య, సో ఫస్ట్ నుంచి మీకు ఎండ్ వరకు అయితే సత్య ఉంటాడు. సత్య కామెడీ, మీ టైమింగ్ అసలు మీకు తెలుసు. సో అది కూడా ఒక మంచి ఉపయోగించుకున్నారు అనమాట. ప్రతి ఒక్క క్యారెక్టర్ని లైక్ మంచిగా నీట్గా ఉపయోగించుకున్నారు అని అనాలా. అంటే లైక్ వాళ్ళ ఆర్క్, అంటే వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది కదా లో, సో దాన్ని బాగా ఉపయోగించుకొని మంచి కామెడీ జనరేట్ చేసింది అనమాట సినిమాలో. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అన్ని బాగానే ఉన్నాయి, మ్యూజిక్ బాగానే ఉంది. కానీ ఏంటంటే కొన్ని సాంగ్స్ లైక్ అనవసరంగా, అంటే ఒక 2 songs పెడితే సినిమా చాలా అనిపించింది. అంటే లైక్ అనవసరంగా ఏదో ఇంజెక్ట్ చేసినట్టు అట్లా ఉందన్నమాట సాంగ్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఓకేనే, లైక్ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అది ఇది ఎక్కడో విన్నాం అని అట్లా అనిపిస్తుంది మ్యూజిక్. బట్ ఓకే, బాగానే ఉంది. అండ్ ఇంకా మెయిన్గా మాట్లాడుకోవాలంటే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సో ఇవన్నీ పక్కకు పెట్టేస్తే మెయిన్ సినిమా ఎట్లున్నా సార్ అది చెప్పండి నాకు అని అంటే, సో సినిమా గురించి చెప్పాలంటే మంచి ఒక ఫ్యామిలీ వెళ్ళి నవ్వుకొని ఒక స్టోరీ, అంటే స్టోరీ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. నేను అంటే మీరు ట్రైలర్ చూసినారు కదా, లైక్ ట్రైలర్ చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది అని అనుకుంటున్నా. బట్ అంతవరకు ఉండదు. ఏదో ఊర్లోకి వచ్చి లైక్ హీరో ఒక ఊరికి వెళ్ళి అక్కడ ఒకటి ఏదో ప్రాబ్లం కానీ ఏదన్నా చిన్నగా సాల్వ్ చేస్తుంది, దాంట్లో కామెడీ. సో అట్లా మీకు ట్రైలర్ చూసినప్పుడు అయితే అది అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ వరకు అది బాగానే ఉంటుంది అనమాట. కొంచెం ఒక సస్పెన్స్, ఒక బిల్డ్ అయ్యి అది ఇది బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్లో కావాలని ఏమంటాం కామెడీ ఇంజెక్ట్ చేయడము, లైక్ కావాలని కొంచెం నవ్వుకుంటారు, కానీ ఏంటంటే కొంచెం లాగ్ అనిపించింది. అండ్ ఎండ్కి అయితే అసలు కనెక్షనే లేదబ్బా. అంటే లైక్ ఏమంటాము, ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడి నుంచో ఎండ్ అయిపోతుంది అనమాట. ఎండ్ ఒక్కటి అది కొంచెం దాన్ని ఏమంటాము ఒక 2-3 పెడితే బాగుంటుంది అనిపించింది. కానీ టైటిల్స్ పడే టైంలో దాని వివరణ ఇస్తారు అనుకోండి, అంటే లైక్ దాన్ని ఎట్లా అయిందని చూపిస్తారు. బట్ అంత కాలేదేమో అని అనిపించింది, జల్ది కాలేదేమో అనిపించింది. బట్ ఓవరాల్ మూవీ అయితే చూడొచ్చు గైస్, మంచిగా లైక్ ఎంజాయ్ చేయొచ్చు. చెప్తున్నా ఒక ఫ్యామిలీ వెళ్ళి ఒక కామెడీ ఏదో టైం పాస్ సినిమాకి వెళ్ళి వచ్చినారు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా అంతే, దీని గురించి మాట్లాడుకోవాల్సింది. సో మూవీ మరీ అంత హైప్ అంటే లైక్ ఏమంటాము, మరీ అంత మంచిగా ఉందనిలేము, మరీ అంత బాగాలేదని కూడా అనలేము. సో డీసెంట్ మూవీ, వెళ్ళి మీరు సినిమా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ వీకెండ్లో అయితే నాకు ఇదే మంచి మూవీ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను వేరే రివ్యూస్ చూసినా, నేను సినిమా చూడలేదు. జాక్ రివ్యూ చూసిన, జాక్ అసలు ఏదో అని అన్నారు. అండ్ గుడ్ బ్యాడ్ అగ్లీ అని కూడా వచ్చింది కదా మన అజిత్ కుమార్, అది కూడా ఏదో కొంచెం డౌనే ఉంది అని అన్నారు. సో ఆ రెండింటి మధ్యలో ఇది ఒక్కటి కొంచెం బూమ్ అయ్యేలాగా అనిపిస్తున్నది. ఐ డోంట్ నో, నేను ఆ సినిమాలు చూడలేదు, ఇది ఒక్కటి చూసి నేనైతే రివ్యూ చేస్తున్నా. సో ఇది మన రివ్యూ. మీకు ఎట్లా అనిపించింది? ఒకవేళ మీరు సినిమా చూసినారు, ఒకవేళ చూస్తే మీరు కింద కామెంట్ చేయండి. మీది మా ఒకటి కొంచెం లింక్ ఏమైనా ఉన్నదా అని చెప్పండి కింద, బాగుందా బాగాలేదా అని కూడా మీరు చెప్పండి. అండ్ ఇది గైస్ మన రివ్యూ ఫర్ దిస్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ప్రదీప్ మాచిరాజుది. సో మంచి అటెంప్ట్ అనే అనాలి ప్రదీప్ నుంచి, అంటే మంచి కామెడీ ఎంటర్టైనర్. సో దట్స్ ఇట్ గైస్. మేము ఇచ్చే రేటింగ్ ఏంటంటే ఒక 7 ఇస్తా గైస్. ఎందుకంటే ఆ కామెడీకే ఇస్తాం అంతే. ఆ కామెడీ కూడా కొన్ని దగ్గర లైక్ అవుట్డేటెడ్ అనిపించింది, బట్ ఇట్స్ ఫైన్. అంటే లైక్ ఒక ఫ్యామిలీ వాళ్ళకి ఓకే అనమాట. సో ఇది గైస్ మన రివ్యూ. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అదర్ వీడియో. అప్పటికైతే బాయ్.